క్వెషన్ ఏంటంటే పెద్ద ఆవేదన ఏంటంటే మూవీ ఇండస్ట్రీ నుంచి సింగిల్ స్క్రీన్స్కి కానివ్వండి లేదంటే మల్టీప్లెక్స్లకు కానివ్వండి ఒక వారం రోజులు రన్నే చాలా కష్టంగా ఉంటుంది మూవీకి. సో ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి, అందువల్ల టికెట్ రేట్లని పెంచుకోవాల్సిన పరిస్థితి డిపెండింగ్ అపాన్ ద బడ్జెట్ అని చాలామంది ప్రభుత్వాలకు అభ్యర్థన చేస్తున్నారు చాలా మూవీస్కి సంబంధించి. దట్ ఈస్ వన్ పాయింట్. అసలు 1 వీక్ 15 డేస్కే ఓటీటీలోకి వచ్చేస్తుంటే వై షుడ్ పీపుల్ విల్ గో టు మూవీ థియేటర్ అనేది కూడా ఇంకొక క్వశ్చన్ సార్. 2001లో అప్పుడు ఒక 50 రోజులు ఇండస్ట్రీ స్ట్రైక్లోకి వెడితే అన్ని ఫ్యాకల్టీస్ కలిసి 24 డిపార్ట్మెంట్లన్నీ కలిసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, హౌ టు రెడ్యూస్ ది బడ్జెట్ అని తీసి దానికి లొకేషన్, తర్వాత కాల్ షీట్లు, ఫుడ్ బయట నుంచి ఎంతమందికి రావాలి, ఇక్కడ ఆర్టిస్టులు అంటే లోకల్ ఆర్టిస్టులని ఏ క్యారెక్టర్కైనా ముగ్గురిని సజెస్ట్ చేయాలి, కాకపోతే బయట వాళ్ళకి తీసుకోవచ్చు, హీరోయిన్ కాకుండా ఇద్దరే ఉండాలని ఇవన్నీ కాగితాలు ఉన్నాయి. నేను ఒక రెండు టర్మ్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి లీగల్ అడ్వైజర్గా పనిచేశాను, అందుకని ఈ కాగితాలన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయో చింపేసారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలైనాయి, 2 రాష్ట్ర గీతాలైనాయి, 2 అధికార భాషా దినోత్సవం, 2 ఎఫ్టీసీలు అయినాయి. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు అంతకుముందు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉండేది కదా. తెలంగాణ వస్తోందనేసరికి భయపడి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ ఆస్తులు ఎక్కడ పోతాయి అనుకుని దాన్ని తెలుగు అని పేరు పెట్టేశారు. నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రం ఉంది, నీకు తెలుగు రాష్ట్రం ఉందా? లేదుగా. లేదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమాలు కావాలంటే ఎలాగా? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి చెందాలా, అక్కడ వాళ్ళకి అవకాశాలు రావాలా? విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి ఇప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని చంపుకుని హైదరాబాద్కి రావాలా, పక్క రాష్ట్రానికి?